జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ రాజకీయ పార్టీలు మాట్లాడే మాటలు ప్లస్ సైంటిఫిక్ గా ఏం చేయాలనే అంశాలు రెండు చాలా కీలకమైనవి. అంటే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడతారంటే, సో ఏది నష్టపోతున్నామో, అంటే పవర్ లో లేని వాళ్ళు నష్టపోతున్నామో, పవర్ లో ఉన్న వాళ్ళు గెయిన్ అవుతున్నారు అనే మాట ఇప్పటిది కాదు. అది 2004 నుంచి, అంతకంటే ముందు నుంచి ఉన్నా, కొంచెం అడపాదడపగా ఉన్నా కూడా 2004 అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇది గ్రాడ్యువల్ గా డెవలప్ అవుతూ ఉన్నది. అది కాస్త తారాస్థాయికి చేరింది. లేదు ఇది మీ పొరపాటు అంటే మీ పొరపాటు, లేదు ఇది పొరపాటు అంటే పొరపాట్ల దగ్గరికి వస్తున్నాయి. అది కాస్త ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజెంటేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. సో డెఫినెట్ గా రాహుల్ గాంధీ చెప్పింది హర్షణీయమే, ఎంకన్నా చెప్తున్నది ఆమోదదాయమే. రెండు నేను అంశాలను చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఓట్ల లోపల గోల్మాల్ జరిగింది, ఓటీ చోరీయే, ఏ ఓటీ కా బాత్ క్యా హువా అని అడుగుతున్నాడు. కరెక్ట్. మీరు అడగటం లోపల, రాహుల్ అడగటం లోపల న్యాయం ఉంది, అడగాలి కూడా. అడగడానికి ముందు మీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రభుత్వాల ద్వారా ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటిని ముందు బయట పెట్టండి. ఇది నాలాంటి వ్యక్తులు చెప్పింది. ఎందుకంటే మీది 3 చోట్ల ప్రభుత్వం ఉంది. సో ఇక్కడ ఫస్ట్ బీజేపీ ఎక్కడ టార్గెట్ చేస్తుందంటే, ఓల్డ్ సిటీ లోపల డబల్ ఓటు ఉంది, ఆ ఓట్లను తొలగించాలి, ఆ ఓట్ల లోపల ఉండాలి, వాటిని క్లియర్ గా చెయ్యాలి అనే అంశాన్ని ఒకటి మాట్లాడుతుంటే, మిగతా ప్రాంతాలలో కూడా ఉన్నాయి. అక్కడ వరకు ఎందుకు, నా పిల్లలు, ఇంకెవరో అక్కర్లేదు, నా పిల్లలకి ఓట్లను తొలగించారు. ఏ విధంగా అంటే చాకచక్యంగా తొలగించారంటే, నా పెద్దబాబు పేరు, అడ్రస్, ఫోటో అన్నీ ఉంటాయి. సో ఆ అడ్రస్ దగ్గర ఆ ఫోటో తీసుకొచ్చి చిన్నబాబుకు పేస్ట్ చేశారు. చిన్నబాబు అడ్రస్ అవన్నీ కరెక్ట్ నే ఉంటది. చిన్నబాబు ఫోటో దగ్గర పెద్దబాబు, వేరే వాళ్ళే కాదు, ఇద్దరి సిబ్లింగ్స్ వే, ఇద్దరు నా పిల్లలే. మా పాప అంటే ఇంకా చిన్నదనుకోండి, ఇంకా తనకి ఓటు రాలు. అంటే ఆ సిబ్లింగ్స్ లో ఉన్న వ్యక్తుల ఫోటోలే ఇటు అటు మార్చేశారు. ఇలా దగ్గర 20 లక్షల ఓట్లు గల్లంతైనాయి అనేది గత 10 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి ప్రతిఫలంగా అప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ రజిత్ కుమార్ తన కూతురు పెళ్లి ఒక ప్యాలెస్ లో చేశాడు, పలక్నామా ప్యాలెస్ లో చేసిండు అనేది బహిరంగంగా జరిగిన డిస్కషన్. అది ఇక్కడ ఏది లేదు, బహిరంగంగా జరిగిన డిస్కషన్. అంటే ఇవి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఈ రాష్ట్రంలో ఎందుకు చెయ్యలేదు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు జయరామ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఈవెన్ మీ పిల్లల విషయంలోనే ఇలా జరిగింది, సిబ్లింగ్స్ విషయంలోనే ఇలా జరిగింది అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదో రాహుల్ గాంధీ రోజు బయటకు వచ్చి ఇలా చెప్పారన్న విషయం కాకుండా, ఈవెన్ ప్రజలు కూడా తమ ఓట్ల విషయంలో ఇలాంటి తప్పులు జరిగాయని వాళ్ళు కూడా బయటకు వచ్చి వాయిస్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకోవచ్చా? 100% అండి, 100%. ఇలా దేశంలో లేదు అనే దాన్ని ఎవరు అనటం లేదు. బీజేపీ కూడా ఇది లేదు అని చెప్పటం లేదు, ఇది ఉన్నది. బీజేపీ కూడా ఉందని చెప్తుంది, కానీ రాహుల్ గాంధీ చెప్పే విధానం తప్పంటుంది. విషయం కరెక్టే, విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ వింత ఏంటంటే, విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ చెప్పే విధానం కరెక్ట్ కాదంటుంది. మరి ఏ విధంగా చెప్పాలి? అది బీజేపీ చెప్పాలి. అంటే రాహుల్ చెప్పే విధానము కరెక్ట్ కాకపోతే మరి ఎట్లా చెప్పాలి? ఇది బీజేపీ చెప్పాలి. రాహుల్ కు నేనిచ్చే సలహా, కాంగ్రెస్ పార్టీకి నేనిచ్చే సలహా ఏంటంటే, మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణను ప్రక్షాళన చేయడానికి మీకు ప్రాబ్లం ఏంది? గవర్నమెంట్ మీద ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ ఓట్లన్నీ ఏరిపారేయడానికి ఇప్పుడు ఒక నమూనాగా బీసీ కులగణన చేసిండ్రు. ఒక నమూనాగా చలో ఓట్లను కూడా చెయ్యండి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, పెద్ద విషయం కాదు, ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూ. నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్న తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే, వీళ్ళకి చేత కాదనుకోండి, అయినా మనం చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా కనుక మీ లోపల చిత్తశుద్ధి ఉంటే, అప్పటి యూపీఏ గవర్నమెంట్ కానీ ఇప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, నేను ఇద్దరికి చెప్పాను, మీకు కనుక ఆ తెలివితేటలు కనుక ఉన్నట్టు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, ఆధార్ కార్డ్ అనేది ప్రామాణికం అనేది మన దేశంలో ఏర్పడింది కాబట్టి ఆధార్కు ఓటర్ ఐడికి ఎందుకు లింక్ చెయ్యకూడదు? ఇది చెయ్యండి. అసలు ఎవరు దొంగలు అనేది బయటపడిపోతుంది. ఇక్కడ ఎందుకు ఇప్పుడు
దీనికోసము ఓ తలలు జరుపుకొని చించుకోవాల్సిన పని లేదు కదా. ఎస్ ఆధార్ కార్డుకు ఎలక్షన్ ఐడి కార్డుకి ఎందుకు లింక్ చేయకూడదు? Okay, ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింక్ చేశారు, ఆధార్ కార్డు పాస్పోర్ట్ కు లింక్ చేశారు, ఆధార్ కార్డు అప్పులకు లింక్ చేశారు, ఆధార్ కార్డు ఆస్తులకు లింక్ చేశారు, ఆధార్ కార్డు సర్వమైనప్పుడు మరి ఎలక్షన్ ఈ దేశ